మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాలలో 12వ దినానికి మనల్ని నడిపించి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 12వ దినం శిలువ ధ్యానానికి ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 35-36 వచనాలను, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగంగా 110వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ధ్యానించనై ఉన్న అంశము దైవసుతుడు, సన్ ఆఫ్ గాడ్, అనగా దేవుని కుమారుడు, దేవుని పుత్రుడు, దైవపుత్రుడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని కుమారుడు లేదా దైవసుతుడు అని యేసు ప్రభు వారు చెప్పబడ్డారన్నది లేఖనం యొక్క ఉద్దేశం. అయితే దాన్ని తగ్గించుటకు ఈరోజు ఈ లేఖనం మనకు ఏర్పరచబడింది. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు యేసు ప్రభు వారిని చిక్కుల్లో పెట్టాలని, ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ఇప్పటి వరకు అక్కడున్న గుంపులు, అనగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీరందరూ కలిసి ఆయనను ప్రశ్నలతో చిక్కుపరిచారు. వాటన్నిటికీ కూడా యేసు ప్రభు వారు సరైన సమాధానాలు చెప్పారు. వారి నోళ్ళన్నీ మూయించారు. వారికి ఇక మాట్లాడటానికి ఏ అవకాశం లేక యేసు ప్రభు వారిని ఎలా సంహరించాలని, ఆయన ఎలాగా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈసారి యేసు ప్రభు వారు ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభు వారు ఒక బలమైన ప్రశ్న సంధించారు. ఈ ప్రశ్నకు పరిసయ్యులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏ సమాధానము లేని పరిస్థితుల్లో కంగారు పడ్డారు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో వారు ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చదివితే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగారు. చాలు. ఇక్కడ యేసు ప్రభువు ఒక విలువైన ప్రశ్న తీసుకుని వచ్చారు. పరిసయ్యులను ఎందుకు అడిగాడు ఈ మాట అంటే, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు, ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కనుక పరిసయ్యులకు ఈ ప్రశ్న సంధిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ ప్రశ్న ఎంత బలమైనదంటే, ఇది కేవలం పరిసయ్యులను అడిగిన ప్రశ్న కాదు. ఈరోజు సర్వమానవాళిని యేసు ప్రభు వారు అడుగుతున్న ప్రశ్న, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని మీరు అనుకుంటున్నారని ఈరోజు మనందరినీ కూడా, అనగా సర్వ మానవాళిని కూడా యేసు ప్రభు వారి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆనాటి పరిసయ్యుల దగ్గర సమాధానము సంపూర్ణంగా లేదు. ఇక్కడ మనం గమనిస్తే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో క్రీస్తు అనే మాట దగ్గర మెస్సయా అని ఉంటుంది. క్రీస్తు అనే మాట దగ్గర మెస్సయా అని ఉంటుంది. అనగా యూదులు, ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న మెస్సయ్య రానే వచ్చాడు, వారి మధ్య నరావతారిగా సంచరించుచున్నాడు అన్న సంగతిని యేసుప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే క్రీస్తుని గురించి, అనగా మెస్సయ్యను గురించి మీకేం తోచుచున్నది, అతను ఎవరి కుమారుడై ఉంటాడు అనే ప్రశ్నకు ఈ పరిసయ్యులందరూ కూడా కూడబలుపుకొని ఒక సమాధానం చెప్పారు. ఏమనంటే, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. చాలండి. ఆయన ఏమని చెప్పారట? దావీదు కుమారుడని చెప్పారు. బాగానే ఉంది. కానీ వాస్తవానికి వారు చెప్పిన సమాధానము కరెక్టే, కానీ వారు సంపూర్ణమైన అవగాహన యేసుప్రభు గురించి కలిగి లేరు. లేకపోతే వారు ఆ సంపూర్ణమైన ఉద్దేశాన్ని చెప్పట్లేదు. మత్తయి సువార్త 1:1 ప్రకారం యేసు ప్రభు వారు నిజంగా దావీదు కుమారుడే. వారు చెప్పిన సమాధానం కరెక్టే. చదవండి. 1:1 ఉంటాడు కదా, అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశ
వంశావళి. మత్తయి సువార్తికుడు ఈ వంశావళి రాస్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్తికుడు కూడా యూదుడే కాబట్టి ఈ వంశావళిని బాగా ఎరిగినవాడు కాబట్టి యేసు ప్రభువు వారి వంశావళి నుంచి ప్రారంభించాడు తన సువార్త. అయితే యూదులైనటువంటి పరిసయ్యులైనటువంటి వీరికి యేసు ప్రభువు వారు ఒక విలువైన ప్రశ్న అడిగాడు. యేసు ప్రభువు వారిని, అనగా ఈ క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు అని అన్నప్పుడు వారు సగం సమాధానమే చెప్పారు. ఏంటది? దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అని మాత్రమే చెప్పారు. అయితే మనం గమనించాలి, యేసు ప్రభువు వారు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం సరిపోదు. అందుకని యేసు ప్రభువు వారు ఏమన్నాడు, అలాగైతే చదవండి, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఇది అసలైన ప్రశ్న. యేసుప్రభు వారు ఎవరు అంటే చూసిన ప్రతి ఒక్కడు ఏమనంటారు, ఈయన వడ్లవాని కుమారుడు కాడా, ఈయన తల్లిదండ్రులు యోసేపు మరియలు కారా? అందరికీ తెలుసది. యోసేపు మరియలు దావీదు వంశీకులను అందరికీ తెలుసు, ఆనాటి యూదులందరికీ తెలుసు. కాబట్టి యూదులు పరిసయ్యులు చెప్పిన ఈ సమాధానం సరిపోలేదు యేసుప్రభు వారికి. అందుకనే అసలైన ప్రశ్న ఇది. అలాగైతే దావీదు ఈ మాట ఎందుకు అంటాడు? ఏమని? మనం ఇందాక ఉత్తర పంచంత్ర భాగం కూడా చదువుకున్నాం. 110వ సంకీర్తన 1వ వచనంలో అంటాడు, అమ్మా, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చాలండి. ప్రభువు నా ప్రభువుతో. మీరు అప్పుడు గమనించారు, ఇద్దరు ప్రభువులు ఉంటారా? ఇద్దరు ప్రభువులు ఉంటారా? ఇద్దరు సీఎంలు ఉంటారా? ఇద్దరు పిఎంలు ఉంటారా? ఒకరే ఉంటారు. మరి ఇప్పుడు దావీదు కీర్తన ఇది. దావీదు చెప్తున్నాడు ఏమనంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏంట వాక్కట? నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది ఎవరు మాట్లాడారు ఈ మాట? దావీదు చెప్పాడు, కానీ మాట్లాడిన మాట ఎవరిది? పరలోకపు తండ్రి అయిన దేవునిది. పరలోకపు తండ్రి అయిన దేవునిది. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు ఒక చక్కని 5వ వచనంలో అంటాడు, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రివై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. తర్వాత 10వ వచనం చదువు, 8వ వచనం చదవండి. అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. గమనించండి, ఇప్పుడు తన కుమారుని గురించి తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు? దూతల గురించి అయితే ఎలా మాట్లాడుతున్నాడట? తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు, నా సర్వోన్నతమైన దేవుని సేవకుడితను అని అందరి గురించి చెప్పాడు. కానీ దూతల గురించి కానీ, లేకపోతే భూమి మీద పుట్టిన సేవకుల గురించి, ప్రవక్తల గురించి చెప్పాడు. కానీ దూతలతో ఎప్పుడైనా ఇలా చెప్పాడా? ఏమని? నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నానని ఏ దూతతోనూ, ఏ దూతలతోనూ, ఏ నరమాత్రులతోనూ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. తండ్రి అయిన దేవుడు చెప్పాడా? కుమారుడు గురించి అయితే, అనగా యేసు ప్రభు వారి గురించి అయితే ఏమని చెప్తున్నాడంటే, దేవా, యేసు ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? పరలోకపు తండ్రి. దేవా, 8వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. న్యాయార్థమైనది. గమనించరా? అంటే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, పరలోకపు తండ్రి యేసు ప్రభు వారిని దేవా అని పిలుస్తున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది, నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనదని 13వ వచనం అంటాడు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును అని దూతలతో ఎవరి గూర్చి నేను ఎప్పుడైనా చెప్పినా. అంటే పరలోకపు తండ్రి దూతలతో ఎప్పుడు ఇలా చెప్పలా. కానీ యేసు ప్రభువుతో అంటున్నాడు,
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. మన అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో కూడా ఒప్పుకుంటాం. ఆయన 3వ దినం లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు కుడి చేతి వైపున కూర్చున్నాడని మనం ఎలా ఒప్పుకుంటున్నాం అంటే, దావీదు భక్తుడు ఆత్మచేత చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆత్మచేత యేసు ప్రభువారిని ప్రభు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారి ప్రశ్న ఏంటంటే పరిసయ్యులకి, ఇప్పుడు దావీదు కుమారుడు చక్కగా చెప్పారు సమాధానం. ఒకవేళ కుమారుడైతే, దావీదు కుమారుడైతే యేసు ప్రభువారు, దావీదు యేసు ప్రభువారిని ప్రభు అని ఎందుకు పిలిచాడు? ఇది అసలైన ప్రశ్న. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, మీకు కొడుకులు ఉన్నారు. కొడుకుంటే కొడుకు అని చెప్తావు ఎవరికైనా. నీ కొడుకుని తండ్రిని, నీ కొడుకుని ప్రభు అని నువ్వు అంగీకరించగలవా? అది జరగని పని అది. కానీ దావీదు యేసు ప్రభువారి గురించి ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. ఇది దావీదు స్వతహాగా ఒప్పుకున్న మాట కాదు, స్వతహాగా ఒప్పుకున్న మాట కాదు. అందుకనే యేసు ప్రభువు ఏమంటాడంటే, దావీదు ఆత్మచేత ఎలా చెప్పగలిగాడు అని అడుగుతున్నాడు వారిని పరిసయ్యులు. ఎందుకంటే ఆయన ఆత్మచేత దావీదు చెప్పాడని వారికి తెలుసు, పరిసయ్యులకు కూడా తెలుసు. అందుకని ఆత్మచేత ఎలా చెప్పాడు అని అడుగుతున్నాడు. అయితే మనం గమనించాలి, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో దావీదు చివరిసారిగా రాసిన మాటలు ఉంటాయి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి. మీరు గమనించాలి, దేవోక్తి అంటే ఒరాకిల్స్ అంటాం. ఒరాకిల్స్ అంటే దేవుడి నుంచి వచ్చిన మాట, దేవుడి నుంచి వచ్చిన సూక్తి, దేవుడి నుంచి వచ్చిన వాక్కు. అతడు దేవుడి నుంచి వాక్కును పొంది దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు స్వంతంగా ఏం మాట్లాడట్లా. అందుకనే దేవుడు ఏం చేశాడట, దావీదుకి ఇచ్చిన ఆ వాగ్దానమును బట్టి ఆయన రాజ్యము నిత్యము నిలవాలి కాబట్టి, భవిష్యత్తులో యేసు ప్రభువారు పుట్టాలి కాబట్టి ఆయన రాజ్యాన్ని అలాగనే కాపాడుతూ వచ్చాడు దేవుడు. దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని చివరిదాకా కాపాడుతూనే వచ్చాడు. అందుకనే మనం గమనించాలి, ఆ సింహాసనం మీద నిత్యము నిరంతరము పరిపాలన చేయటానికి ఒకడు పుట్టును అని 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో దావీదు భక్తుడు అంటాడు. చూడండి, 3వ వచనం చదవండి. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలును ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును, మనుష్యులను ఏలువాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మానవులందరినీ ఏలేవాడు ఇప్పటివరకు భూమి మీద ఎక్కడైనా పుట్టాడా? యేసు ప్రభువారు తప్ప. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతా జయించేసి ప్రపంచమంతటిని పరిపాలిద్దాం అనుకున్నాడు. జయించగలిగాడా? సంపూర్ణంగా జయించలేకపోయాడు. అంటే మానవులు ఎవరు కూడా భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ పరిపాలించలేదు. అందుకే దావీదు దేవుని వలన పొందిన వాక్కు, దేవోక్తిగా మాట్లాడుతున్న చివరి మాటల్లో ఆయన అంటాడు, మనుషులందరినీ ఏలు ఒకడు పుట్టును, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి మనుషులందరినీ ఏలును అనే మాట దావీదు భక్తుడు తెలియజేశాడు. అయితే ఇప్పుడు గమనించాలి, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే పరిసయ్యులు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే, ఆయన దావీదు కుమారుడని ఒప్పుకున్నారు కానీ దేవుని కుమారుడని ఒప్పుకోలేకపోతున్నారు. ఆయన దేవుడని ఒప్పుకోలేకపోతున్నారు, ఆయన దేవుడని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకు అంటే దావీదు వలె వారు కూడా యేసు ప్రభువుని ఒప్పుకుంటే ఈయనే మెస్సయ్య, ఈయనే రానయ్యున్న వచ్చిన మెస్సయ్య, అనగా ఇశ్రాయేలీలు కాపాడటానికి రానయ్యున్న మెస్సయ్య అని వారు ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య ఈయనే అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారి ఇహలోక సంబంధమైన జీవితాలు తలకిందులైపోతాయి. ఎందుకంటే ఆలయంలో ఆదాయం ఉండదు, ఆలయంలో వారికి గౌరవం ఉండదు, ఆలయంలో వారికి తగిన స్థలాలు వారికి ఉండవు. కాబట్టి వారు యేసు ప్రభువారిని కేవలం ఒక మనుష్యునిగానే చూస్తున్నారు. దావీదు కుమారునిగా, దావీదు వంశంలో పుట్టిన ఒక కుమారునిగానే చూస్తున్నారు. అందుకే దావీదు కుమారుడు అని ఒప్పుకుంటున్నారు కానీ దేవుని కుమారుడని, దైవసుతుడని ఒప్పుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే,
యేసు ప్రభువారు నీకెవరు, యేసు ప్రభువారు నీకెవరు? చాలా మంది యేసు ప్రభువారి గురించి ఎవరిని అడిగినా కూడా మంచి బోధకుడని, కొంతమంది అయితే ప్రవక్తని, కొంతమంది అయితే మంచి మానవుడని, మంచి గురువని, ఇలా అనేక రకాలుగా ఒప్పుకుంటారు. కానీ ఆయన దేవుడని ఒప్పుకోరు చాలామంది, చాలా అంటే అందరూ. కానీ బైబిల్ ఆయన దేవుడని స్పష్టపరుస్తుంది. అందుకే ఈరోజు యేసు ప్రభువారు అడిగిన ప్రశ్న ఆనాటి పరిశైలికి మాత్రమే కాదు, కానీ ఈరోజు సర్వమానవాళికి ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే, యేసు ప్రభువారు నీకు కేవలము మనుష్య కుమారుడేనా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు, రెండు గుణగణాలు ఆయన పూర్తిగా ఆయనలో కలిగి ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మానవాళి రక్షణార్థము ఆయన నరునిగా రావాల్సి వచ్చింది. కాబట్టి దావీదు వంశంలో నుంచి పుడతాడని ప్రవచనకర్తల ద్వారా ముందే దేవుడు తెలియజేశాడు. కాబట్టి యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో మాట్లాడతాడు కదా, దావీదు యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది, దావీదు ఆ వంశము నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది అని చెప్పాడు కదా. ఈ ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఆయన దావీదు వంశం నుంచి నరావతారిగా వచ్చాడు. అంతేగాని ఆయన కేవలము మానవుడే కాదు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆది యందు ఉన్నవాడు, అన్నిటికీ ఆది సంభూతుడు, అన్నిటినీ కలుగ చేసిన వాడు, అన్నిటికీ మూలమైన వాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు సర్వమానవాళి కూడా యేసు ప్రభువారిని దైవసుతుడని, ప్రభువని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు రక్షణ అనుభవంలోకి వస్తారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కేవలము ఒక మనుష్యుడైతే కాదు, మానవావతారము ఎందుకు ఎత్తాడట? నీకోసం, నా కోసం, మన కోసం ఆయన నరావతారిగా రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ఈ లోకానికి నరునిగా, మానవునిగా వచ్చాడు, దావీదు కుమారునిగా. కానీ ఆయన దేవుడు, ప్రభు అయి ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభువారు ఒక మంచి ప్రవక్త, యేసు ప్రభువారు ఒక మంచి బోధకుడు, లేకపోతే మంచి స్వస్థతలు చేస్తాడు, శక్తులు కలిగిన వాడు, దైవ నడిపింపు కలిగిన వాడు, దైవశక్తి కలిగిన వాడు, కానీ దేవుడు అని అన్నారు చాలా మంది. అంటే క్రైస్తవులు కాకుండా మిగిలిన వారు. కానీ వాస్తవానికి ఆయన నిజమైన దేవుడని, ఆయన సర్వ అధికారము ఆయనకి ఉంది అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా సాక్ష్యం ఇస్తాడు. మానవాళికి, భూమి మీద ఉన్న ఏ మానవుడికైనా రక్షణ కావాలి అని అంటే ఏం చేయాలంట? రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? మానవాళి అయిన భూమి మీద ఉన్న ఏ మానవుడైనా రక్షణ అనుభవాన్ని పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఒక పని చేయాలి. ఏంటా పని? యేసు ప్రభు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభు అంటే పరిపాలించేవాడు. యేసు ఇందాక దావీదు ఆత్మావేశం చేత మాట్లాడిన మాటల్లో మానవులను, మనుష్యులను ఏలువాడు ఒకడు పుట్టును అన్నాడు కదా. ప్రభు అంటే అంతటినీ ఏలేవాడు. పాత నిబంధనలో హెబ్రీ భాషలో ప్రభు అనే మాటకి ఏమని ఉంటుందంటే అదోనాయ్ అని ఉంటుంది. అదోనాయ్ అనే మాట యెహోవా దేవునికి మాత్రమే వాడబడింది. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువాన్ని ప్రభువు అని ఒప్పుకుంటేనే రక్షణ అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు ఒక్కడే. నిన్న కూడా చెప్పాను నేను మీకు, దేవుడు ఒక్కడే. అయితే ఆ దేవుడే కుమారునిగా మన కొరకు నరావతారిగా వచ్చాడు తప్ప, ఈయన మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన
దేవుడు. అందుకనే ఆ పరలోకపు తండ్రి యేసు ప్రభువు అని అంటున్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం ఉండును, నీ నీతి న్యాయార్థమైనది అంటున్నాడు. తండ్రి దేవుడు ఒక మానవుణ్ణి దేవాన్ని పిలుస్తాడా? దేవాన్ని పిలుస్తాడా? అన్నిటికంటే ముఖ్యంగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన బాప్తిజం పొందే సమయంలో యేసు ప్రభువు గురించి పరలోకం నుండి పరలోకపు తండ్రి స్వరము ద్వారా మాట్లాడుతుంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఏ దూతతోనూ ఏ నరమాత్రుడితోనూ ఎప్పుడూ ఆయన చెప్పలేదు, సాక్ష్యం చెప్పలేదు. పరలోకపు తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఇదే సాక్ష్యము రూపాంతర కొండ మీద యేసు ప్రభువు గురించి చెప్తాడు పరలోకపు తండ్రి. ఇదే సాక్ష్యము రూపాంతర కొండ మీద సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకపు తండ్రే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నా సుతుడు, దైవసుతుడు, దేవుడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని పరలోకపు తండ్రి ఒక మానవుని గురించి అలా పలకడు. కాబట్టి యేసు ప్రభువు సంపూర్ణముగా ప్రభు, సంపూర్ణంగా దేవుడు. అందుకని ఎవడైతే ఆయనను ప్రభు అని ఒప్పుకుంటాడో, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడో వానికి నీతి కలుగుతుంది, వానికి రక్షణ కలుగుతుంది. ఈ నామమందు తప్ప ఏ నామమున రక్షణ లేదు అంటాడు. అదే పౌలు రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఈయనే నరావతారిగా శరీరమందు పుట్టాడు. ఎందుకనంటే మానవాళి కొరకు రక్షణార్థమై మనందరినీ పరిశుద్ధులుగా కడుగుటకు, మనందరినీ పాపం నుండి విడిపించుటకు ఆయన నరావతారి అయ్యాడు తప్ప ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పూజార్హుడైన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు ఈయనే అని యేసు ప్రభువు గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు సాక్ష్యాన్ని ఒప్పుకోవాలి మనం. ఎందుకు తెలుసా? పౌలు సాక్ష్యాన్ని ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే, ఇదే పౌలు ఈ యేసు ప్రభువుని వెంబడించిన వారిని చంపాడు. ఇదే పౌలు ఈ యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని హింసించాడు. పిల్లలని స్త్రీలని కూడా చూడకుండా ఇళ్లల్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చాడు ఇదే పౌలు. ఇప్పుడు ఇదే పౌలు అదే యేసు ప్రభువు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఈయనే సర్వశక్తివంతుడైన దేవుడు, ఈయన పూజార్హుడు, ఈయన మన కోసమే మానవులలో శరీరధారిగా మనుష్యునిగా పుట్టాడు అని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. పరలోకపు తండ్రి ఈయన నా ప్రియ కుమారుడని ఒప్పుకుంటున్నాడు, ఈయన దేవుడని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని కుమారునిగా యేసు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చి సంపూర్ణమైన మానవునిగా, సంపూర్ణమైన దేవునిగా మన మధ్య నివాసం చేసి మానవాళి రక్షణార్థమై తన విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని శిలువ మీద పెట్టి మనకు రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. అందుకే ఎవడైనా సరే ఆయన నామమును, ఆయనను ఒప్పుకున్నట్లయితే వాడు ఎలాంటి వాడైనా సరే, జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవాన్ని పొందుతారు. ఆ రక్షణ అనుభవాన్ని పొందటానికి, ఆ మార్గాన్ని అనగా ఆ పరలోకపు మార్గాన్ని పొందటానికి యేసు ప్రభువుని ప్రభువుని ఒప్పుకోవాలి. ప్రభు అని అంటే పరిపాలించేవాడు. కనుక యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం మనం విన్నట్లయితే, యేసు ప్రభువు కూడా స్వయంగా ఆయన అంటాడు, నేనే ప్రభువు. నేను యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. గమనించారా? మీరిట్లు పిలుచుట న్యాయమే. మీరు నన్ను ఏమని పిలుస్తున్నారు? బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు. బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు. మీరిట్లు పిలుచుట న్యాయమే, ఎందుకంటే నేను బోధకుడను, నేనే ప్రభువును. అర్థమైందా? యేసు ప్రభువు సత్యవంతుడు, అబద్ధం అంటారు. వారే సాక్ష్యం ఇస్తారు యూదులు, నీవు సత్యవంతుడు అనియో, యథార్థమైన వాడు అనియో, మొమాటం లేనివాడు అనియో,
ఎవరిని లెక్క చేయనివాడు అని వారే యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఆయన సత్యవంతుడు, నేనే సత్యం అన్నాడు. ఆయన అబద్ధం ఉండదు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుచున్నారు కదా, నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లు పిలిచిన న్యాయమే. ఇంకొక చోట యేసు ప్రభువు అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవించునని. గమనించండి, అక్కడ దేవుని కుమారుని శబ్దము. ఎవరి శబ్దం? ఈ మాటలు యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు. దీన్నే యుగాంత శాస్త్ర మాటలు అంటారు, ఎస్కటాలజీ అంటారు. దీన్ని యోహాను సువార్తలో మాట్లాడిన మాటలు ఎస్కటాలజీ అంటే అంత్యకాలమున యేసుప్రభువు వారు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అంత్యకాలంలో యేసుప్రభువు వారు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అందుకని దేవుని కుమారుడే శబ్దము వినువారు ఏమవుతారట? బ్రతుకుదురు అనే మాట అక్కడ వాడాడు. అందుకనే మనం గమనించాలి, యేసుప్రభువు తనకు తాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నేను వచ్చి, లేకపోతే మనలో ఎవరైనా వచ్చి మనం కానిది అవునని చెప్పుకోగలమా? ఏమండి, మనం కానిది అవునని చెప్పుకోగలమా? చెప్పుకుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు నేను పాస్టర్ గారిని కదా, నేను వచ్చి నేను కలెక్టర్ని అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా? ఎందుకు? దానికి రుజువు లేదు. కానీ యేసుప్రభువు ప్రభువు అని చెప్పుకున్నాడంటే ఆయన ఒక్కడే కాదు, దానికి రుజువులు ఉన్నాయి. పరలోకపు తండ్రి చెప్పాడు, లోకసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దూతలు చెప్తున్నారు ఆయన దేవుని కుమారుడని, ప్రభు అని, సర్వోన్నతమైన దేవుడని. అలాగే అపోస్తలులైన పౌలు చెప్పాడు, అపోస్తలులందరూ కూడా ఒప్పుకున్నారు. పేతురు అంటాడు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడట? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నరులు అనే మాటకు ఒక మాట ఉంటుంది కింద, రక్త మాంసములు అంటే శరీరము లేదా శరీరము ఉన్నవాడు ఎవడో కూడా దేవుణ్ణి నీకు బయలుపరచలేడు. నరుడు నీకు చెప్పలేదు ఈ సత్యాన్ని. పేతురు, నువ్వు ధన్యుడవు, ఎందుకంటే నీకు ఇది పరిశుద్ధాత్ముడు పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరచాడు. ఏమని? నేను ప్రభువని, నేను దేవుని కుమారుడని, నేను దేవుణ్ణని నీకు బయలుపరిచింది పరిశుద్ధాత్మే. అందుకనే మనం వాక్యము ప్రకటిస్తాం, క్రీస్తుని ప్రకటిస్తాం, కానీ ఎవరిని బలవంతంగా మారమని ఎప్పుడు మనం చెప్పం. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ కార్యం, మన పని కాదు. ఒకవేళ బలవంతంగా మనం మార్చినా వాడు ఏమనుకుంటాడు? మన కోసం మొహమాటానికి 2 రోజులు వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. అవునా? అందుకని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కార్యమును బట్టే మనం మనసు మార్చుకోవాలి. ఈరోజు యేసుప్రభువు దేవుడని నీకు ఎలా తెలిసింది? దేవుడని ఎవరో చెప్తే కాదు, దేవుడే నీకు తెలియజేశాడు. ఆయన కేవలము నరావతారే కాదు, దేవుని కుమారుడుగా సర్వోన్నతమైన దేవుడుగా కూడా ఉన్నాడన్న సంగతి ఈ లేఖనం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. పేతురికి ఆత్మావేశం ద్వారా తెలియపరచబడింది. దావీదుకి ఎప్పుడో యేసుప్రభువు వారు ఎన్నో సంవత్సరాల ముందు, పుట్టక ముందు ఎన్నో సంవత్సరాల ముందే దావీదుకి ఆత్మచేత దేవుడు తెలియపరిచాడు. అందుకనే మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి మనుషులను ఏలును. కాబట్టి గమనించండి, ఆ నరావతారి, ఆ సంపూర్ణమైన దేవుడు, ఆ దేవుని కుమారుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో నివసించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు, రక్షణ మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళి ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన దేవుని కుమారుడని కేవలము మనుషులే కాదు, దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. తెలుసు కదా మనం చదివాం. దయ్యాలు కూడా ఆయన అంగీకరిస్తున్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దయ్యాలే కాదు, అన్యులే కాదు, యూదులే కాదు, కనాను స్త్రీ వస్తుంది. కనాను స్త్రీ, సురేఫెనిక్ వస్తుంది.
ఆమె దేవుడని ఒప్పుకుంది యేసుప్రభు వారు కదా. యూదులైనటువంటి వారు చాలామంది ఒప్పుకున్నారు. అలాగనే దయ్యాలు కూడా ఆయన దేవుని కుమారుడిగా గుర్తించాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆయన సిలువ వేసినప్పుడు ఆయన 7 మాటలు పలికి చనిపోయిన తర్వాత ఆయన పక్కలో బల్లెంతో పొడిచిన ఒక శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆయన ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకు వచ్చిందంటారు? ఆ మాట ఆయన అక్కడ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పేదే, పరిశుద్ధాత్మ దేవుడు అనగా పరలోకమందున్న దేవుడు బయలుపరిస్తేనే కానీ నీకు ఆయన దేవుడు అని తెలియదు. అప్పటి వరకు యేసుప్రభువు నీకు ఒక మనుషుడే, అప్పటి వరకు యేసుప్రభువు నీకు ఒక బోధకుడే, అప్పటి వరకు యేసుప్రభువు నీకు ఒక ప్రవక్తే. కానీ పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరచాలి. మరి శతాధిపతికి ఎవరు బయలుపరిచారు? వాస్తవానికి ఆయన పేరు మాగ్నస్ ఏదో ఉంటుంది. ఆ శతాధిపతి పేరు మాగ్నస్ ఏదో ఉంటుంది. ఆయనకి ఒక కన్ను కనిపించదు. యేసు ప్రభు వారు చనిపోయారా లేదా సిలువ మీద అని చూడటానికి రోమా సైనికులు చేసే పని ఇది. ఎవరినైనా సిలువేస్తే సిలువ మీద ఎంతసేపు ఉంటాడో, 2 గంటల 3 గంటల, కొంతమంది 2 రోజులు 3 రోజులు కూడా ఉంటారు చనిపోకుండా. అలాంటప్పుడు వారు సిలువ మీద ఉండి నరకయాత్ర చూస్తారు. ఎందుకనంటే కాకులు, గద్దలు, రాబందులు వచ్చి శరీరాన్ని గుచ్చుకొని తింటాయి బతికొండగానే. అది నరకం, అది భయంకరమైన శిక్ష. అలాంటి సిలువ మీద యేసుప్రభు వారు చనిపోయాడా లేదా అని చెప్పడానికి, ఎందుకు యేసుప్రభు వారు చనిపోయాడంటే 6 గంటల్లోనే ఎందుకు చనిపోయాడంటే అంతకు ముందే ఆయన భయంకరమైన శిక్ష అనుభవించాడు. 39 కొరడ దెబ్బలు యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ ఆయన భయంకరమైన శిక్షకు ముందే పాలు చేశారు. అందుకని ఆయన 6 గంటల్లోనే చనిపోయాడు. అయితే యేసుప్రభు వారు సిలువ మీద చనిపోయాడా లేదని చూడటానికి ఈ శతాధిపతి, మాగ్నస్ అనే శతాధిపతి ఆ బల్యాన్ని ఆయన పక్కలో పొడిచినప్పుడు ఆ పక్కలో నుంచి ఆ రక్తము, నీరు విడివిడిగా కారింది. ఎందుకలా కారింది అంటే చనిపోయిన తర్వాత రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత రక్తం వేరైపోతుంది. అక్కడ నీరు అన్నారు కానీ వాస్తవానికి మెడికల్ టెర్మినాలజీలో అది మనం శరీరం అంతా 95% ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అంటే నీరులాగా ఉంటుంది, అంతే, నీరు కాదు, నీరు లాంటిది. ఆ 2 విడిపోతాయి. అందుకని చనిపోయాడని చెప్పడానికి డాక్టర్లు కూడా అదే చేస్తారు. కాబట్టి అలా పొడవగానే నీరుకి నీరు, రక్తానికి రక్తం వేరుగా వచ్చింది. ఆ రక్తంలో ఆ రక్తం పడిన స్థలంలో కరెక్ట్గా ఈ శతాధిపతి పొడిచాడు. అక్కడే ఆ రక్తం మీద పడి కంటి మీద పడింది. ఆయన ఒక కన్ను పంచేది కదా, ఆ రక్తం ఎప్పుడైతే ఆయన కంటి మీద పడిందో ఆ కన్ను బాగైంది. ఆ కన్ను బాగవటం వల్ల ఆయన వెంటనే తెలుసుకున్న సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పాల్సిన పని లేదు, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అప్పటి వరకు హింసించిన వాడు, అప్పటి వరకు ఆయన కొట్టినవాడు, అప్పటి వరకు సిలువ మీద ఆయన దుర్భాషలాడినవాడు. ఇప్పుడు ఆయన నిజముగా దేవుని కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నువ్వు నేను చెప్తే ఒప్పుకుంటారా? ఎవరు చెప్పుకుంటారు? మరి దేవుడు బయలుపరిచి ఉంటాడు. ఆ స్వస్థత ఊహించలేదు, ఎందుకంటే పుట్టుకతో కన్ను లేదు. అలాంటి వాడికి ఒక్కసారి కన్ను కనిపిస్తుందంటే ఎవడు ఒప్పుకోడు చెప్పండి? దేవుని కార్యాలు అలా ఉంటాయి. అందుకని ఆత్మచేత దావీదు మాట్లాడాడు, ఆత్మచేత పేతురు మాట్లాడాడు, ఆత్మచేత పౌలు మాట్లాడాడు. అలాగే ఇంకా అనేక మంది అక్కడ సాక్ష్యం చెప్పారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చివరిలో మరణమైనప్పుడు ఈ శతాధిపతి సాక్ష్యం చెప్పాడు. ఈ శతాధిపతి గురించి చరిత్రలో ఇంకా చాలా కథ ఉంది. బైబిల్లో లేదు కానీ చరిత్రలో చాలా కథ ఉంది. ఈ శతాధిపతి ఏం చేశాడంటే ఆ తర్వాత ఆయన రోమా సైన్యంలో సైనికుడిగా మానేసి రాజీనామా చేసేసి దేవుని పరిచర్యకి వెళ్ళాడు. తెలుసా? దేవుని పరిచర్యకి వెళ్ళి చాలా ఆత్మను సంపాదించాడు. ఆయన్ని కూడా హతసాక్షి చేశారు, ఆయన్ని కూడా చంపేశారు మధ్యలో. అంటే ఎందుకంత ఆయన్ని చంపిన ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. పౌలు కూడా అంతే కదా, క్రైస్తవులు చంపినోడే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు. ఒక్క మనిషి కోసం ఇలాగా కష్టపడి శ్రమ పొంది ప్రాణాలు పెడుతున్నారంటే ఆయన నిజంగా దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడనే సత్యాన్ని వారు ఎరుగున్నారు కాబట్టి ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఈరోజు దేవుడు నీకేమై ఉన్నాడు అది నువ్వు ఆలోచన చేయి. యేసుప్రభు వారు నీకు దేవుడై ఉన్నాడా? ప్రభు అయి ఉన్నాడా? ప్రభు అయి ఉంటే ప్రభువు పరిపాలించేవాడు కనుక నీ హృదయంలో ఉండి నిన్ను పరిపాలించాలి. ఆయన ఆ స్థానాన్ని నువ్వు ఆయనకి ఇవ్వాలి. అంతేగాని యేసు ప్రభువేనండి, యేసు దేవుడేనండి అంటే సరిపోదు. ఆయన నిన్ను పరిపాలించే అవకాశం నువ్వు ఆయనకి ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఒప్పుకున్నట్టు. ఒప్పుకోవడం అంటే ఏంటి?
ఆయన చేతి కింద నేను ఉంటానని ఒప్పుకోవాలి, ఆయన పరిపాలన కింద నేను ఉంటానని ఒప్పుకోవాలి. నీ హృదయంలో ఆయనే ప్రభు అయి ఉండాలి, ఇంకొకటికి ఎవరికి స్థానం ఉండకూడదు. ఇద్దరు ప్రభువులు ఉండరు, ఇద్దరు రాజులు ఉండరు కదా. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు ఉండరు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన్నే నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో, ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకో. అది నీకు రక్షణ తీసుకొస్తుంది. నీతి కలిగినట్లు, రక్షణ కలిగినట్లు హృదయంలో విశ్వసించు, నోటితో ఒప్పుకోవాలి. పరిచయలు ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? లోక సంబంధమైన జీవితం. ఎందుకంటే మా స్థాయి ఏంటి, మా స్థితి ఏంటి, మేము పరిచయలము, మేము బోధిస్తాం, ధర్మశాస్త్రాన్ని బోధిస్తాం. ఈయన ఇప్పుడు వచ్చి ధర్మశాస్త్రాన్ని తప్పు అంటాడేంటి, లేకపోతే మాలో తప్పులించుతాడేంటి అని ఆయన మీద కోపంతో లోక సంబంధమైన జీవితం కోసం యేసుప్రభు వారిని రక్షకుడిని పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా చాలాసార్లు మనలో కూడా దేవుణ్ణి పోగొట్టుకుంటున్నామేమో కదా. ఈ లోక సంబంధమైన జీవితం కోసం, లోక సంబంధమైన లాభం కోసం, లోక సంబంధమైన మేలు కోసం యేసుప్రభు వారిని వదులుకుంటామేమో. మనుషులకు అధికారం ఇస్తున్నాం మన జీవితంలో, దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అందుకనే గమనించండి, ఆయన ప్రభువు అని ఒప్పుకున్నావంటే ఆయనే నిన్ను పరిపాలించాలి, ఆయనే నిన్ను ఏలాలి. అలాగే నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు రక్షణ అనుభవాన్ని దయచేస్తాడన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి. ఆ 2 స్వభావాలు ఎందుకు నువ్వు ప్రభువుని ఒప్పుకోవాలి అని అడుగుతావేమో. ఎందుకు నువ్వు ప్రభువుని ఒప్పుకోవాలంటే ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ మానవుడు, 2 సంపూర్ణ దేవుడు. మానవుడు, సంపూర్ణ మానవుడు కనుక నీ ప్రతి బాధలోనూ నీతో సహానుభవం కలిగి ఉన్నాడు కనుక నీ బాధ ఎలాంటిదైనా ఆయన అర్థం చేసుకోగలడు, సహాయం చేయగలడు. రెండోది ఏంటంటే ఆయన సంపూర్ణమైన దేవుడు కాబట్టి ఆయన శక్తివంతుడు కనుక నీ ప్రతి బాధలోనూ, నీ ప్రతి యుద్ధంలోనూ, నీ ప్రతి పోరాటంలోనూ నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకు నీ పోరాటం, నీ యుద్ధం, నీ ప్రయాసంతా దేని మీద అంటే నీకు శత్రువులు ఉన్నారు, భయంకరమైన శత్రువులు ఉన్నారు కదా. ఎవరు? పాపము, మరణము, అపవాది. ఈ మూడింటిని నువ్వు గెలవలేవు. ఈ మూడింటిని ఎవడో గెలవలేడు, మానవ మాత్రుడు ఎవడో. అందుకని ఆయన సంపూర్ణ మానవుడిగా వచ్చాడు, సంపూర్ణ దేవుడిగా వచ్చాడు. సంపూర్ణ మానవుడు ఎందుకంటే నీ ప్రతి బాధ ఆయనకు తెలుసు, అందులో నీకు సహాయం చేయగలడు, సంఘీభావం తెలపగలడు, నిన్ను ఆదరించి ఓదార్చగలడు, సహాయం చేయగలడు. మానవుడిగా, దేవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా నీ శత్రువులైనటువంటి పాపం మీద, మరణం మీద, అలాగే అపవాది మీద నీకు విజయాన్ని ఇవ్వగలడు. అందుకు నువ్వు ఆయన్ని ప్రభువుని ఒప్పుకోవాలి, అందుకు నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, అందుకు నువ్వు ఆయన చేతి కింద ఉండాలి, అందుకు ఆయన నీ హృదయంలో దేవుడిగా ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక దినం వస్తుంది ఆయన ఒప్పుకోని వారు ఎవరైనా సరే, ఇదిగో ఈ పరిచయం ఏమైపోయారట. అక్కడ చదవండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం చివరి మాట మనం చూస్తే, ఎవడును మారు మాట చెప్పలేకపోయిను, మరియు ఆ దినం నుండి ఎవడును ఆయన్ను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఈరోజు యేసు ప్రభువారు దేవుడు కాదని, యేసు ప్రభువారు తనను తానే రక్షించుకోలేడు, మన మనుషులను ఎలా రక్షిస్తాడు, పాపాల కొరకు ప్రాణం పెట్టాడా అని చులకనగా, హేళనగా మాట్లాడుతున్న మనుషులు ఇలాంటి పరిచయలే. వీరందరూ ఒక దినం సైలెంట్ అయిపోయే దినం ఉంది. ఆయన 2వ రాకడలో మేఘారూఢుడై గనులను తీసుకొని భూమి మీదకు రాబోతున్నప్పుడు ఆయన వారెవరో, ఆయన అంగీకరించిన వారెవరో, ఒప్పుకున్న వారెవరో అందరూ కూడా లేపబడతారు, ఎత్తబడతారు. మిగిలిన వారు నిశ్శబ్దమైపోతారు. ఈయన నిజమైన దేవుడా, ఇంతకాలం ఈయనని మేము పోగొట్టుకున్నామా అనే ఒక పశ్చాత్తాప భావనతో, అపరాధ భావనతో నిశ్శబ్దమైపోతారు. పరిచయులు ఇంకేం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? ఆయన సరైన సమాధానాలు ఇచ్చాడు. ఆయనకి అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారు చెప్పలేని ఒక ప్రశ్న ఇచ్చాడు. వారికి తెలుసు యేసు ప్రభువారు దేవుని కుమారుడని, కానీ అంగీకరించలేకపోతారు. ఈరోజు చాలా మంది లోకంలో మనుషులు యేసు ప్రభువారిని తక్కువ చేసి, చులకన చేసి దేవుడు కాదని, కొంతమంది అయితే మంచి వ్యక్తి, మంచి ప్రవక్త, మంచి బోధకుడు అని చెప్తున్నారు, కానీ దేవుడని ఒప్పుకోలేకపోతున్నారు, ప్రభు అని ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఒప్పుకోని వారందరూ నిశ్శబ్దమైపోయే దినం ఒక రోజు ఉంది. ఆ రోజు ఇంకేమి కూడా అవకాశం దొరకదు వారికి. అందుకే ముందుగానే ప్రభువుని ఒప్పుకో. రక్షణ కలిగినట్లు, నీతి కలిగినట్లు ఆయన నువ్వు ముందుగానే ఒప్పుకోవాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని కుమారుడిగా యేసు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చాడు. అలాగే సంపూర్ణమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పూజార్హుడైన దేవుడు ఆయన మన మధ్య నివసించాడు మన కోసం.
కేవలం నరావతారి అవటానికి గల కారణం నువ్వు నేనే. మన వల్ల ఆయన నరావతారికి రావాల్సి వచ్చింది. అందుకని ఫిలిప్పీ పత్రికలో అంటాడు అపొస్తలుడైన పౌలు, ఆయన పరలోకంలో దేవునితో సమానంగా ఉండే భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇంతకంటే భాగ్యం ఎవడు వదులుకుంటాడు అనుకోలేదు దేవుడు. నీకోసం నా కోసం దిగి వచ్చాడు. అలాంటి దైవసుతుడు, అలాంటి దేవుని కుమారుడు, అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వాధిపతి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు మనకున్నాడు. ఇప్పుడైనా నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా నీకు రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను తన హస్తాల చోటను భద్రపరుస్తాడు. అంత్యదినం వరకు నిన్ను సంరక్షిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనందరినీ నూతన యెరూషలేముగా, వధువు సంఘముగా ఆయన తీసుకుని వెళ్తాడు. మిగిలిన వారందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందే, జరుగుతున్నది చూస్తూ ఉండిపోవలసిందే. వారికి రక్షణ అనుభవం దొరకదు, వారికి తీర్పు సిద్ధముగా ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి అంగీకరించి ప్రభువుని ఒప్పుకొని, నీతి రక్షణ కలిగినట్టు ప్రభువుని మన నోటితోనూ హృదయంతోనూ ఒప్పుకొని ఆయన రక్షణలోకి ప్రవేశిద్దాం. అటు స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్.